నిన్న మండేది ఎక్కువ అన్నది ఏమండేది కాదు బాబా. నేను అంటే ఈ సందర్భంగా నేను నాకు ఎక్కువ తెలుసు ఆయన కంటే అనలేదు. ఏమన్నా దీని గురించి నేను అండేది అమ్మా. మీరు ప్లీజ్ రిపీట్. ఒక పెట్టి నేను అండేది డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ 4 దశాబ్దాల అనుబంధం నాకు కాబట్టి నాకు అభిప్రాయం ఏంటి దానికి ఎరకాను అనుకుంటున్నావా? చెప్పండి ఏదంటే ఇప్పుడు 6 కొన్ని అమలు చేయగలిగితే ఇంకా కొన్ని చేయవలసిన మిగిలి ఉంది. ఉదాహరణకి ఏదైతుందో ఉచిత రవాణా అమలు చేయగలిగి, ఉచిత విద్యుత్ అమలు చేయగలిగి, రేషన్ కార్డులు అమలు చేయగలిగి, అన్న బియ్యం అమలు చేయగలిగి, కొన్ని చేయలేకపోయింది. చేయవలసిన సమయం మిగిలి ఉన్నది. ఇంకా ప్రజల్లో ఏదైతుందో ఇవాళ ఎవరేమే కానీ ఏదైతుందో కొత్తగా ప్రభుత్వం ఏర్పడటంతో మాకు అన్ని వెంటనే లభిస్తాయని చెప్పని ఆశ జాప్యం కావడంతో కొంత అసంతృప్తి పేర్కొంటుంది. జాప్యం కావడంతో కొంత అసంతృప్తి పేర్కొంటుంది. ఇప్పుడు 500 రూపాయల గ్యాస్ ఇస్తామని చెప్పాను అన్నది. 500 రూపాయల గ్యాస్ ఇస్తామని చెప్పి అనేది ఆ రీఎంబర్స్మెంట్ లో జాప్యం అవుతుంది. రీఎంబర్స్మెంట్ లో జాప్యం కావడంతో కొంత అసంతృప్తి పేర్కొంటుంది. అదే అంటుంది ఇవాళ రైతు భరోసా ఉన్నది. నిధులు విడుదల లోపల జాప్యం అవుతున్నది. నిధులు విడుదల లోపల జాప్యం అయ్యే వరకు ఏదైతుందో అసంతృప్తి పేర్కొంటుంది. ఇవాళ కొత్త పెన్షన్స్ ఉంటాయి బాబు. ఒకటి పెన్షన్ పెంపు అనేది ఒక అంశం. పెంపు కంటే ముఖ్యం ఏదైతుందో అర్హతకు అనుగుణంగా కొత్త పెన్షన్ కల్పించాలి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా ఏం జరుగుతుండే అని చెప్పంటే అర్హతకు అనుగుణంగా మీకు ఓల్డ్ ఏజ్ కానీ వీడో కానీ అప్పుడు బీడీ లేకుండే మూర్తి తీస్తూ అండ్ డిజేబుల్ పెన్షన్ యాజ్ అండ్ వెన్ ఎలిజిబుల్ మీకు కనబడితే విత్ ఇన్ నో టైం ఏది ఇస్తుందో 1 month వల్ల మంజూరు వస్తుంది. అదే నాకు పరిష్కారం కనబడతలేదంటే పరిష్కారమే లేదంటే ఏదంటారు బాబు? ఏం కాదు. ఒకటి పోతే ఆగుతా అదే పార్టీ నాకునే అంత గొప్ప అనుకుంటలేదు. నేను నాకుండే హ్యూమిలియేషన్ తో ఏదైతుందో నేను పార్టీ వీడాలని చెప్పి ఆలోచిస్తుండొచ్చు. నాకు అంత గొప్ప అనుకుంటలేదు. నేను పోతే ఏదో మొత్తం ఏదో జరగబోతుందని చెప్పినప్పుడు నేను అనుకుంటలేదు. నేను నా బాధ అయితే నాకు ఉంటది కదా, నా బాధ నాకు ఉంటది కదా, నాకు హ్యూమిలేషన్ నాకు ఉంటది కదా. నాకు హ్యూమిలేషన్ తీర్చలేనప్పుడు ఏదైతుందో నేను న్యాచురల్ ఐ టేక్ సమ్ డిసిషన్. నా గౌరవం లభించినప్పుడు ఏదైతుందో ఐ మే టేక్ సమ్ డిసిషన్. దాని ప్రభావం ఏ మేరకు ఉంటుంది అనేది టైం విల్ డిసైడ్, టైం విల్ షో. దాని ప్రభావం ఏ మేరకు ఉంటుంది అనేది టైం విల్ షో. నాకే కనబడతలేదా అంటే నాకే పరిష్కారం కనబడదు. మీతో ఏమన్నా నేను అరే పరిష్కారం లేదా అంటే నువ్వు చెప్పే ఉందో ఈ ఉన్న 10 మందిని వెళ్ళగొట్టాలి. ఇడికి ఇప్పుడు ఎవరైతే పార్టీ ఫిరాయించిండ్రు అన్నటువంటి ఒక ఆరోపణ ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళని కాంగ్రెస్ పార్టీకి దూరం చేయాలి. అంతే కదా మరి. అప్పుడే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో బలోపేతమైంది. కానీ ఇవాళ ఈ పార్టీ ఫిరాయింపు ఎదుర్కొంటున్నటువంటి ఒక 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఆ 10 మంది ఎమ్మెల్యేలను అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయమని, అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయమని చెప్పండి వాళ్ళని. కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలలో వాళ్ళు జోక్యం చేసుకోవాలి. నాకు దోచిన ఒక పరిష్కార మార్గం అదొకటి కనబడుతుంది. మరి మీరేమైనా సలహాలు సూచనలు ఇంకా మీకు ఇంకేమైనా ఉంటే చెప్పండి. నాకే నేను అప్లై చేయలేకపోతున్నాను. అదే అసెంబ్లీ లేనట్టుంది గమనించలేదు. నిన్న చూడలే చాలా, నేను నిన్న చూడలే చాలా చూడలే.
అరే మీరే చేస్తున్నారు నాకంటే ఎక్కువ. ఇప్పుడు మీరే వచ్చి ఇక్కడ ఉన్న నేను మాట్లాడుతున్నా, ఇదంతా ఆర్ యూ నాట్ క్యారింగ్ ఇట్ ఇన్ దట్ 10 సెగ్మెంట్స్ అని ఎవరు అనుకుంటున్నారు? నేను ఎన్నడూ జగిత్యాల పరిమితం లేని నేను కౌన్సిల్ కాదు బాబు, కాదు బాబు, నేను యాజ్ ఏ కౌన్సిల్ మెంబర్ నేను 42 నియోజకవర్గాల ప్రాతినిధ్యం వహించింది. నేను యాజ్ ఏ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ రిప్రజెంటేటివ్ 42 శాసన నియోజకవర్గాలకు 6 పార్లమెంటరీ నియోజకవర్గాల ప్రాతినిధ్యం వహించిన ఆనాడు. శాసన మండలి ఏదైతున్నదో యావత్ తెలంగాణ రాష్ట్రానికి ఏకైక ప్రతిపక్ష గొంతుగా, ప్రశ్నించే గొంతుగా నా బాధ్యత నిర్వర్తించింది. ఏకైక గొంతుగా, ప్రశ్నించే గొంతుగా యావత్ తెలంగాణ రాష్ట్ర సమాజ సమస్యలన్నింటినీ ఏదైతుందో నేను లేవైతే మాట్లాడి నేను ఇంతవరకు ఎవ్వరితో చర్చించలేదు బ్రదర్. ఈ 10 మంది ఇప్పుడు చెప్పింది కదా పరిష్కారం అంటే 10 మంది పార్టీ ఫిరాయింపు ఎదుర్కొంటున్నటువంటి ఒక శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాంగ్రెస్ పార్టీకి దూరంగా పెట్టాలి. వాళ్ళు నిజంగానే ఏమైనా అభివృద్ధి లక్ష్యం తగిన వారు ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయదలుచుకుంటే లెట్ దెమ్ కన్ఫైన్ ఓన్లీ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ డెవలప్మెంట్ టు వర్క్ విత్ ది చీఫ్ మినిస్టర్. కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో ఎప్పుడైతే జోక్యం చేసుకుంటారో దీన్ని పరిష్కారం లేదు. ఇదంతా ఇవాళ నేను ఏదో ముందుకు వచ్చిన తెర ముందుకు వచ్చిన న్యాచురల్లీ ఒకటి గంగాధర్ గారు, అభివృద్ధి అని ఒక్కటి సొత్తు కాదయా. నేను కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నాం